నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, నగరంలోని మిలిటరీ కాలనీ యానాది సంఘం కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానంలో విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమానికి 33వ డివిజన్ కార్పొరేటర్ పెద్దిరెడ్డి నియంత కుమారి, వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు నాగూర్పి దంపతులు మరియు కాలనీ వాసులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ నిర్వాహకులు నాగూర్పి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భజన కార్యక్రమాలను నిర్వహించారు. ముప్పై డివిజన్లోని మిలిటరీ కాలనీ యానా సంఘంలో ఉన్నటువంటి మన కనకదుర్గమ్మ పోలేరమ్మ తల్లుల నవరాత్రుల ఉత్సవం గత 8 రోజుల నుంచి జరుగుతుంది. రేపటితో 9 రోజులు పూర్తవుతాయి. బాగా ఘనంగా చేస్తున్నందుకు ఇక్కడున్న ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి బాగా దగ్గరుండి గుడిని చూసుకుంటూ నాగూరు ఆధ్వర్యంలో, అలానే కొంతమంది మిత్రులు, ఈ కాలనీ వాసులందరూ సహాయ సహకారాలు, మా అందరి సహకారాలతో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా 19 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తయినందుకు ఈ కాలనీ వాసులందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఏ విధంగా జరగబోయే రోజుల్లో కూడా, భవిష్యత్తులో కూడా ఈ విధంగా జరగాలని, ఇక్కడున్న కుటుంబాలన్నీ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వంతు సహకారాన్ని ఈ గుడి డెవలప్మెంటేషన్ కాడి నుంచి మా కుటుంబం ఎప్పుడూ చేయదగింది చేస్తూ
అదేవిధంగా మన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు మాజీ మంత్రివర్యులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా వారి సహకారంతో ఇక్కడ గుడిని కూడా డెవలప్మెంట్ చేయటం, ఆయన సహకారంతోనే ఎక్కువ చేశాము. కొంత స్థలం కూడా పక్కన కూడా ఉంటే మొన్న కూడా మాట్లాడి సెటిల్ చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ద్వారా అదిగో మా సొంత నిధులతో మేము నిన్న బేస్ మట్టం కానీ అవి సుమారు ఒక 2.5-3 లక్షల వరకు అలా ఇంకొంతమంది మిత్రులు కలిసి దాన్ని ఒక 4-5 లక్షల వాల్యూ ఇప్పటికి ఖర్చు పెట్టి చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలుసుకొని అది పూర్తి చేయడానికి మన వంతు సహకారం అందరు కాలనీవాసులను ఎవరి వంతు వాళ్ళు కృషి చేసి దాన్ని అభివృద్ధి చేయడానికి అందరూ తోడ్పడాలని ఇక్కడ ఉన్నటువంటి మిత్ర మండలికి ఈ 2 కాలనీవాసులందరికీ ఎవరు సహాయ సహకారాలు అందించి దాన్ని దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిలిటరీ కాలనీలో శ్రీ పోలేరమ్మ కనకదుర్గమ్మ దేవస్థానం వద్ద గత 19 సంవత్సరాల నుంచి దసరా నవరాత్రులు కానీ అమ్మవారి ఉత్సవాలు కానీ మా కాలనీలో ఏ ఒక పని అయినా సరే, ఏ సహాయం అయినా సరే పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా సరే మా అందరికీ వెనకుండి ఆయనే మా ప్రతి విషయం మా కుటుంబంలో మనిషిలాగా ప్రతి ఒక్కరు సహాయం చేస్తూ ఉంటేనే మేము ఇలా ఈ దసరా నవరాత్రులు కానీ అమ్మవారి అన్నదాన కార్యక్రమం కానీ ఊళ్ళో ఏదైనా సరే డెవలప్గా మా పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. అలానే మా కాలనీ వాస్తులు కానీ అందరూ ప్రతి ఒక్కరి సహాయాలతో ఈ దసరా నవరాత్రి 19 సంవత్సరాల నుంచి విజయప్రదం చేస్తా. అలాగే రేపు సాయంత్రం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం, రేపు ఉదయాన్నే ఊరంతా సద్దులు పొంగలు మేళతాళాలతో అమ్మవారికి రంగరంగ వైభవంగా జరుపుతుంటాం. కనుక ప్రతి ఒక్కరికి ఆ పోలేరమ్మ కనకదుర్గమ్మ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ జగన్మాత కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. జై భవానీ, జై జై భవానీ. నగరంలోని కేశవరాజుకుంటలో శ్రీ కంచి కామాక్షి దేవి భక్త సమాజం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసుకుని ఆదివారం రాత్రి శ్రీ దుర్గాదేవి అమ్మవారిగా అలంకరించి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చోడా నాగరాజు, రాచకొండ నాగేశ్వరరావు, చోడా వెంకటేశ్వరరావు, చోడా కోటేశ్వరరావు, సోబిరాల గంగాధర్, కందుర్తి వీరబ్రహ్మం, మచ్చ సురేష్, తూమాటి విజయసారథి, తూమాటి రవి, ఆలూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. పోరాటం వేసేవాళ్ళు ఒకసారి పెద్దవాళ్ళు తంగేడు పూల పుట్టిన బతుకమ్మ మా ఇంటికి రావే తల్లి బతుకమ్మ. తంగేడు పూల పుట్టిన పువ్వులు తెచ్చి బతుకమ్మ తీసిరి తావే తల్లి
ఓం శిలావిస్తలం భద్రాకోశ సన్నిభో సుదీర్ఘం స్వతోమగః అగ్రభక్తిపదంతిష్టన్నాహారవదరాక్కవి స్వతోమగః యతో యదమధ్యస్థాదిద్వల్లేకే రవాస్వర నీవా స్యాసికాయ మధ్య కామాన్ కామకామాయ మహ్యో కామేశ్వరాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా దేశో గృహాయాం విశ్వమూర్తిషు నష్టం వసత్కరాస్వమింద్రష్టం రుద్రష్టం జ్ఞాన సర్వ విద్యానామేశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి ధ్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నా దుర్గే ప్రచోదయాత్ ఓం శక్తిమివతతో నాపనంత్రో యత్నేవదే శ్రీనామమిత్రయవతో ఓం దుం దుం దుర్గాదేవ్యే నమో నమః ఆయుధాని వినస్సంతిం విదక్షణ పదే పదే పాపోహం పాపకర్మాణాం పాపాత్మా పాపసంభవః మా కృపయా దేవ శరణాగతవత్సల అందరూ కూడా పలకండి అన్య నాస్తి త్వమేవ శరణం స్మరి రక్ష రక్షో జ శరణ్యే త్రయంబకే దేవి నారాయణి త్యాయనాయ విద్మహే ధీమహి లక్ష్మీ మహాస్వరూపిణి శ్రీ దుర్గాపరయే నమో నమః ధ్యానపూర్వక కళ్ళకద్దుకొని మీ మనసులో సంకల్పం ఏదైతే ఉందో అక్షరాలు వేసి నమస్కారం చేసుకున్న తర్వాత 2 అక్షరాలు తప్పిదములు క్షమించి మనస వాచ కర్మణ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠ అది అడగలేదు కొంత దగ్గర ఇదా నువ్వు వెనక్కరా గంగాధరు కిందకి పెట్టు ఫేస్ కనబడలా అయిపోయింది వదిలే హరి ఓం శ్రీ గురుభ్యో నమః. భక్తులు ఈరోజు నవరాత్రుల్లో కూడా అమ్మవారిని నానా రకాల అలంకారాలతో మొదటి రోజు బాలాత్రిపుర సుందరిగా, రెండవ రోజు గాయత్రి పరదేవతగా, మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా, నాలుగవ రోజు మహాలక్ష్మి అమ్మవారి అవతారముతో, ఐదవ రోజు మహాచండీ పరదేవతగా, అలాగే కామాక్షి పరదేవత అలంకారముతో ఉన్నది. ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గా శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతూ పూజలు అందుకొని ఉన్నది. భక్తులందరూ కూడా ఈ దసరా నవరాత్రుల్లో కూడా అమ్మవారు 10 అవతారాలు ఎత్తి ఆ మహిషాసురుని అనేటువంటి రాక్షసుని సంహరించి సమస్త మానవాళికి కూడా శుభప్రదముగా మంగళం చేకూరాలని చెప్పేసి అటువంటి రాక్షసులను సంహరించి మనకి సంహరించిన సమయమునే దసరాగా నానావిధ అలంకారాలతో అమ్మవారిని చేయించుకుంటూ వస్తున్నాము. కనుక భక్తులందరూ కూడా ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని మనసారా వీక్షించి, అమ్మవారిని తిలకించి, అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం జరిపించుకొని అమ్మవారి యొక్క పాత్రలకి కావలసిన ప్రార్థిస్తూ ఉన్నాము. దసరా నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారు దుర్గాదేవి అవతారంలో ఈరోజు పూజ చేసుకునే భాగ్యం మాకు దక్కింది. సో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వచ్చే సంవత్సరం ఇలాగే మళ్ళా దసరా పండగకి పూజలో పాల్గొనే భాగ్యం మాకు దక్కాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారు ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి దుర్గా మల్లేశ్వరి అమ్మవారి అవతారం. ఈరోజు విజయదశమి అంటే చెడు పోయి మంచి వచ్చేటట్లుగా మహిషాసుర మర్దిని
మహిషాసురుడిని చంపి దుర్గా అమ్మవారు ఈరోజు మనకి విజయదశమి యొక్క విశిష్టత తెలియజేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ ఈ విజయదశమిలో 9 రోజులు అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. కాబట్టి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఒంగోలు నగరంలోని అచలానంద ఆశ్రమంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి సమేత గోవిందమాంబ దేవి కాళికాంబ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ 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 స్వామి పరిపూర్ణానంద ఆధ్వర్యంలో శ్రీ గోవిందమాంబ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా మూర్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఊరేగింపుగా రంగారెడ్డి చెరువు వద్దకు చేరుకొని అమ్మవారికి అభిషేక జలాలను సమర్పించి కాళికాంబ అవతారంలో కొలువై ఉన్న గోవిందమ్మ దేవికి పూజలు నిర్వహించి దేవి అనుగ్రహానికి పాత్రులయ్యారు. వెనకరా చిన్నంగా రమ్మ లాంగ్ కార్డ్ తీసుకెళ్ళి రన్నింగ్ తీసుకొని మొత్తం జనం ఇక్కడ తీస్తారు అక్కడ దాకా కాదు ఏంటంటే అందరూ ఇక్కడ కూర్చోండి చేసుకోవడం రండి. ప్రసాదం టైం కూడా అయిపోయింది. మీ అందరికి అర్థమైపోతుంది. అందరి ముఖాల మీద చెమటలు ఉన్నాయి. అవునా? గాలి ఆటం లేదు. కాళికాదేవి అంటే అలాగే ఉంటుంది. అవునా? అమ్మవారి యొక్క స్వరూపం అలాగే ఉంటుంది. ఆమె మనకి అన్ని చూపిస్తుంది. కాళికాదేవి ద్వారా దివ్యత్వాన్ని పొంది కాళిదాసు మహాకవి అయ్యాడు. పశువుల కాపరి కాళిదాసు పశువుల కాపరి వెళ్ళి పశువులు కాసుకుంటూ ఉంటే అడవిలో పశువులు వదిలేసి ఆయన ఒక రాగి చెట్టు కింద కూర్చుంటాడు. ఆ ప్రక్కన పాడిపడిన దేవాలయం కనిపిస్తుంది. అతను ఆ దేవాలయానికి వెళ్ళాడు. అంతా బూజు పెట్టి మట్టి పెట్టి ఉన్నది. ఇదేంటో అతనికి శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్. మన యొక్క అచలానందాశ్రమంలో ఈరోజు శ్రీ గోవిందమాంబ మహాదేవి కాళికా మహాదేవి రూపంలో అలంకరించబడింది. ఈరోజు మహానవమి. చండి, గాయత్రి, అన్నపూర్ణ, లక్ష్మి, పార్వతి, సరస్వతి, నిన్న కనకదుర్గ,
ఈరోజు మహాకాళి రూపంలో ఉజ్జయిని మహంకాళి రూపంలో అమ్మవారికి అలంకారం చేయబడింది. రేపు దసరా రోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి రూపంలో గోవిందమాంబ హారతలు అందుకుంటూ ఉంది. ఇవాళ కాళికాదేవి ఉజ్జయిని నుండి బ్రహ్మంగారి మఠం వచ్చి తాతగారితో అంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గరకు వచ్చి నమస్కరించి, తాతగారు నాకు తత్వోపదేశం చేయండి అని 8 సంవత్సరాల బాలిక రూపంలో వచ్చి వీరబ్రహ్మేంద్ర స్వామిని అడిగితే అప్పుడు వారు కాళికాంబ హంస కాళికాంబ అనే మకుటంతో 700 పద్యాలు, కాళీ మకుట కందములు, కాళీ సప్తశతి, వీరకాళికాంబ శతకము, సిద్ధార్థ శతకం అనే పేరుతో బ్రహ్మంగారు పద్యభాగాలు చెప్పుకొచ్చాడు. ఈ పద్యభాగాలు అద్భుతమైనటువంటి తత్వాన్ని ప్రబోధించారు స్వామి. కాళి కాళియంచు కలవర పడనేలా కాళిగాక జన్మ కాయమగునే కాళి చెంతనున్న కష్టంబులేలరా అంటూ కాళికాదేవి అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి కష్ట నష్టాలు రావు, ఈతి బాధలు రావు, అనారోగ్య సమస్యలు రావు, సంపూర్ణ ఆరోగ్యంతో ఐశ్వర్యవంతులై ఉంటారని చెప్పి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రబోధం చేయడం జరిగింది. అలాగే స్వామివారు రేపు గోవిందమాంబ రేపు రాజరాజేశ్వరి రూపం ఉంటుంది. ఈరోజు అమ్మవారికి మనం ప్రసాద నివేదన చేస్తాం, భక్తులందరికీ ప్రసాదం పెడతాం. రేపు ఉదయం అమ్మవారికి అలంకారం ఉంటుంది, సాయంకాలం రాజరాజేశ్వరి అలంకారం ఉంటుంది, సాయంకాలం భక్తులందరికీ భోజన ప్రసాదం ఉంటుంది. రేపు ఉదయం ఈరోజు రంగారాయుడు చెరువుకి వెళ్ళి మాతృమూర్తులంతా కలశాలతో మంచి తీర్థం తీసుకొచ్చారు, అవన్నీ అమ్మవారి ప్రక్కన పెట్టారు. రేపు ఉదయం 6:30 గంటలకు మాతృమూర్తులంతా వస్తారు. ఎవరి కలశంతో వాళ్ళు గోవిందమాంబకు స్వయంగా అభిషేకం చేసుకుంటారు. అమ్మవారికి స్వయంగా అభిషేకం చేసుకునే మహదవకాశం ఈ దసరా రోజు మాత్రమే వస్తుంది. కులము లేదు, మతము లేదు, వర్గము లేదు, వైషమ్యం లేదు, వితంతువు లేదు, ముత్తైదులు లేదు, అందరూ చేసుకోవచ్చు. అందరూ అమ్మగారికి అభిషేకం చేసుకునే మహదవకాశం రేపు ఉదయం మన అచలానంద స్వామివారు దీన్ని ప్రవేశపెట్టారు. దాన్ని అనుసృతంగా కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి రేపు అందరూ మాతృమూర్తులు రండి. ఇంకెవరైనా కలశాలు తీసుకురాని వాళ్ళు కూడా అందరూ వచ్చేయవచ్చు, అందరూ ఇక్కడ తీర్థం వంచవచ్చు, అందరూ అభిషేకం చేసుకోవచ్చు. అందరూ గోవిందమాంబ అనుగ్రహాన్ని పొంది మళ్ళీ సంవత్సరం వరకు దివ్యంగా భవ్యంగా మనందరం నడుస్తాం. రేపు రండి, అమ్మవారికి అభిషేకం చేయండి, పూర్ణాహుతిని స్వీకరించండి, రేపు అమ్మవారి ప్రసాదాన్ని భోంచేయండి. రేపు శ్రవణ నక్షత్రం, రేపే దసరా పండుగ, రేపే మహానవమి, రేపే పార్వేట కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాలు పాల్గొని అమ్మవారి అనుగ్రహం పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంతి. సంతనూతులపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు జన్మదిన వేడుకలు ఒంగోలు విజయభవన్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మద్దిపాడు మండల పార్టీ అధ్యక్షులు మండవ అప్పారావు, ఎంపీపీ వాక అరుణ, కోటిరెడ్డి, పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్, మండవ బాలచంద్రమౌళి, వైస్ ఎంపీపీ మూరబోయిన విజయలక్ష్మి, సంజీవరావు, పైడి వెంకట్రావు, పలువురు సర్పంచులు, మద్దిపాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గజమాల, పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 4 మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరై సుధాకర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుసుకొని జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని రాజన్నకు రెండో రూపంగా నిలబెట్టాలని దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణజన్మే నీది, కారణ జన్మే నీది, రణజన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, అరనేటు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. జనం గుండెలో దేవుడైన రాజన్నది ప్రవహించే రక్తం. నిజాయితీ గల జనం నేతలను గౌరవించే నీ వ్యక్తిత్వం, రాజకీయ వైషమ్యం చూడని పవిత్రతే నీ సిద్ధాంతం. అల్ప బుద్ధులకు అర్థం కాని నాయకుడల్లే దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణజన్మే నీది, కారణ జన్మే నీది, రణజన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలుక ఉండాలా. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలుక ఉండాలా. మాట తప్పని గుణమొకటేనా కులమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు. కులం మతమనే బురద జల్లే ఆ కుళ్ళు మనుషులకు అగ్గి పిడుగువై ఆంధ్ర యువతకు ఆరాధ్యుడిగా ఆంతనేతగా దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణజన్మే నీది, కారణ జన్మే నీది, రణజన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, అరనేటు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, అరనేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. వెన్నుపోటుతో గద్దెనెక్కిన సీఎం నువ్వు కావయ్యా, గుండె గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా, గుండె గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా. కొత్త కాదు నీకే పోరాటం, నీతో ఎప్పుడు మేముంటాం. జనం బిడ్డవై నీవుంటే జగన్ బిడ్డలం మేమంటాం, జగన్ బిడ్డలం మేమంటాం. రణజన్మే నీది, కారణ జన్మే నీది, రణజన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా,
తెలుసుకొని చంద్రుడు గ్రహణంగా మారిన సంగతి తెలుసుకొని జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని రాజన్నకు రెండో రూపంగా నిలబెట్టాలని దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణ జన్మే నీది, కారణ జన్మే నీది, రణ జన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, అరనేటు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. జనం గుండెలో దేవుడైన రాజన్నది ప్రవహించే రక్తం. నిజాయితీ గల జనం నేతలను గౌరవించే నీ వ్యక్తిత్వం, రాజకీయ వైషమ్యం చూడని పవిత్రతే నీ సిద్ధాంతం. అల్ప బుద్ధులకు అర్థం కాని నాయకుడల్లే దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణ జన్మే నీది, కారణ జన్మే నీది, రణ జన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలుగ ఉండాలా. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలుగ ఉండాలా. మాట తప్పని గుణమొకటేనా కులమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు. కులం మతమనే బురద జల్లే ఆ కుళ్ళు మనుషులకు అగ్గి పిడుగువై ఆంధ్ర యువతకు ఆరాధ్యుడిగా ఆంతనేతగా దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణ జన్మే నీది, కారణ జన్మే నీది, రణ జన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, అరనేటు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, అరనేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. వెన్నుపోటుతో గద్దెనెక్కిన సీఎం నువ్వు కావయ్యా, గుండె గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా, గుండె గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా. కొత్త కాదు నీకే పోరాటం, నీతో ఎప్పుడు మేముంటాం. జనం బిడ్డవై నీవుంటే జగన్ బిడ్డలం మేమంటాం, జగన్ బిడ్డలం మేమంటాం. రణ జన్మే నీది, కారణ జన్మే నీది, రణ జన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఏలేయాలా ఏలేయాలా జగనన్నే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. మాట తప్పని గుణమొకటేనా కులమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు, మమతా సుధాకర్ బాబు అభిమానులందరికీ జగన్ ఈరోజు మనం మన ఎమ్మెల్యే గారు సుధాకర్ బాబు గారిని మనం బర్త్డే కేక్ కట్ చేసుకోవటం ఈరోజు విజయదశమి రోజు చాలా సంతోషం.
ఇక్కడికి చేసిన మన సంతనోత్తలపాడు నియోజకవర్గం అందరికీ, నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన సుధాకర్ బాబు గారు మనకు ఎమ్మెల్యే అయిన తర్వాత 4.5 సంవత్సరం దిగ్విజయంగా మా అందరం కలిసిమెలిసి పనిచేసి గడప గడప యాత్రలు అయితే ఏదైతే హ్యాపీగా అందరం సరదాగా చేసుకున్నాము. ఎప్పుడు మనకి ఎండనక వాననక మనకి ప్రజాసేవలోనే మన సుధాకర్ బాబు గారు ఉన్నారు ఈ 4.5 సంవత్సరం. అంటే ఇంకా సుధాకర్ బాబు గారికి ఏ బిజినెస్ ఏ వ్యాపారం లేదు. మనకు సంతనూతలపాడు నియోజకవర్గమే ఒక జనం అందరూ కలిసిమెలిసి అందరూ చూసుకోవటమే సుధాకర్ బాబు గారి ఆశయం. అందుకని మీ అందరూ కలిసిమెలిసి రేపు వచ్చే ఎలక్షన్లో మీరందరూ కష్టపడి అందరూ కలిసిమెలిసి మన సుధాకర్ బాబు గారిని మంచి మెజార్టీ తోటి తీసుకురావాలని కోరుకుంటూ ఈరోజు బర్త్డే సందర్భంగా మరొకసారి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నన్ను పెంచి పెద్ద చేసిన కన్నతల్లి చాలా అనారోగ్యంతో ఉంటే నాకు అండా దండలు ఇచ్చి నా వెన్నంటి ఉండి నా ధైర్యాన్ని నింపి నన్ను ఈ విధంగా మీ మధ్యలో నిలబెట్టిన అమ్మ సమక్షంలోనే నేను మీ మధ్యలోకి రావాలని ఇప్పటిదాకా ఎదురు చూశాను. దానికి సంబంధించి మీ అందరికీ నేను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నా. అమ్మతో పాటు నా ప్రియ సోదరుడు కాబోయే దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇద్దరి యొక్క ఆధ్వర్యంలో నేను, నా సతీమణి, కుమారుడు, నా నాయక గణం సంతనూతలపాడు అతిరథ మహారథులందరూ ఈ వేదిక మీద ఉన్నారు. ఇది బర్త్డే సెలబ్రేషన్ కాదు, ఇది కుటుంబ సమావేశం. ఆ కుటుంబ సమావేశానికి ఒక కారణం ఈరోజు నేను పుట్టినరోజు. మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం, మిమ్మల్ని నేను చూడటం, మీరు నన్ను అభినందించడం, ఆశీర్వదించడం నాకు అవసరం, నా కుటుంబానికి అవసరం, నాతో పాటు నా ప్రియ సోదరుడికి అవసరం. ఈ వేదిక మీద లేకుండాప్పటికీ ఉదయాన్నే నాకు ఫోన్లో అభినందనలు తెలిపిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి, పార్టీ పెద్దలకు, వివిధ ఎమ్మెల్యేలకు, ప్రతి ఒక్కరికి నేను ఈ వేదిక మీద నుంచి సదా మీ ఆశీర్వాదాలు ఉండాలని, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో, ఈ నియోజకవర్గ యొక్క శ్రేయస్సులో సుధాకర్ బాబు యొక్క పాత్ర మీరు కోరుకున్న విధంగానే ఉంటుందని, సదా నేను మీ సేవకుడినని, నాకు వేరే ప్రపంచం లేదు. నేను కన్నటువంటి నా 2 పిల్లలు, నా భార్య మాత్రమే మీకు తెలుసు, నేనుగానే తెలుసు. రేపు కూడా 24 ఎన్నికల తర్వాత నేనుగానే ఉంటాను. నాకు తోడుగా నా సహచర, నా సోదరుడు రేపు మళ్ళీ సభలో మన నియోజకవర్గంలో మన గడ్డ మీద పుట్టిన మన స్వర్గీయ బూచేపల్లి సుబ్బారెడ్డి గారు కుమారుడు, మన ప్రీతమ నాయకుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు శాసనసభలో అడుగుపెట్టే క్షణం కోసం నేను ఎంతో ఆశతో, కోరికతో, దుగ్ధతో ఉన్నాను. మా ఇద్దరిని ఆశీర్వదించిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు నిరంతరం మమ్మల్ని వెన్నట్టుండి ఒక పెద్ద అన్నయ్యలాగా మమ్మల్ని కాచి మాకు సపోర్ట్ చేస్తూ, మేము ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మాకు దృష్టికి తీసుకొచ్చి మమ్మల్ని గాడిలో పెట్టి ఇద్దరికి చెరొక నియోజకవర్గాన్ని కృతజ్ఞతలు చెప్తూ, మీకు తెలుసు 91,000 గడపలు తిరిగాం. 91,000 గడపలు తిరిగినప్పుడు నాకు అలసటే రాలేదు. అలసట ఎందుకు రాలేదంటే, నేను అత్యంతంగా ప్రేమించిన నా ప్రజలు, వారి కళ్ళల్లో నేను చూసినప్పుడు, వాళ్ళు నా వైపు చూసినప్పుడు, ఆ ఎండైనా, చెమటైనా, ముళ్ళైనా, బురదైనా, వర్షమైనా నాకేది లెక్క కాదు. కానీ నా ప్రజలకు నేను వెళ్ళి పలకరించానా లేదనే అంశం నన్ను చాలా ఆనందపరిచింది. ఈరోజు పొద్దున్నే మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు కూడా కాల్ చేసి అభినందించారు. ఎందుకంటే దసరా అవటం వల్ల మన పెద్ద నాయకులు ఇక్కడికి రాలేకపోయారు. అందుకని వారు ప్రత్యేకంగా ఫోన్ చేసి వారు చెప్పడం, నన్ను గౌరవించడం, మన నియోజకవర్గాన్ని ఆశీర్వదించడాన్ని నేను సదా కోరుకుంటాను. ఈ సభాముఖంగా ఈ పుట్టినరోజు ప్రత్యేకమైనది. ఎన్నికలకు 5 నెలల ముందు నన్ను నేను సరెండర్ చేసుకుని
నన్ను నేను రీడెడికేషన్ చేయాలని, పునరంకితం అవ్వాలని, మీ అందరి ఆశీర్వాదాలని నిరంతరం కోరుకోవాలని, అది అమ్మ సమక్షంలో జరగాలని నా కోరిక. నేను పూల బొకేలు తీసుకున్నా, కేకులు మీరు కట్ చేయించినా, మీరు నా కేక్ తినిపించినా తినిపించకపోయినా, మీరు పూల బొకేలు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడటమే నాకు ముఖ్యం. మనందరం ఇక్కడ నిలబడినప్పుడు మనం అమితంగా ప్రేమించే మన కుటుంబ నాయకురాలు, మన జిల్లా నాయకురాలు, మన అమ్మ, మనల్ని అత్యంతంగా ప్రేమించి కడుపులో పెట్టుకునే అమ్మకు ఈ సభాముఖంగా నేను వచ్చినందుకు వారిని సదా మీ నిండైన దీవెనలు మా అందరికీ, ఈ నియోజకవర్గంలోని ప్రజలందరికీ, నా సోదరుడికి, మీ కడుపును పుట్టిన నా సోదరుడికి ఉండాలని మీ కోరిక ఫలించిందమ్మా. వచ్చే పుట్టినరోజు అక్టోబర్ 23 నాది అన్నది ఏప్రిల్ 6. ఆ మాటికి ఎలక్షన్స్ అయిపోతాయమ్మా. నీ కుడి ఎడమల రెండు వైపులా ఇద్దరు కుమారునిగా మేమిద్దరు నీ కడుపు నిండా ఆనందపడి రెండో రోజు శాసనసభ్యుడే వారు, మళ్ళీ నేను కూడా రెండోసారి శాసనసభ్యుడే, ఇద్దరు నీకు గుండె నిండా ఆనందాన్ని ఇచ్చేదానికి కృషి చేస్తానని చెప్తున్నాను. నాకు తెలుసు నీ గుండెలో ఎంత బాధ ఉందో, వేదన ఉందో, ఎంత కుమిలిపోతుంటావో, శివ భవిష్యత్తుకు సంబంధించి ఎంత ఆరాటపడుతుంటావో నేను స్వయాన సీఎం గారికే చెప్పాను. అది ఒక కన్నతల్లిగా మీరు చూపించే ప్రేమ అచంచలమైనది. ఈ విశ్వం కూడా సరిపోదని ప్రేమకి శివప్రసాద్ రెడ్డి గారి మీద మీరు చూపించే ప్రేమకి. నా అదృష్టం ఆ ప్రేమలో ఓ రమంతా నా మీద మీరు దృష్టి మలిచారు కాబట్టి నేను సదా నీకు నీ గుండె నిన్న ఆనందం కలిగించే పని సుధాకర్ బాబు ఎప్పుడు చేస్తాడని ఈ సభాముఖంగా మనవి చేస్తూ, ఇంత పెద్ద నియోజకవర్గంలో నన్ను అర్థం చేసుకుని నాకన్నా ఎంతో రాజకీయ అనుభవం కలిగిన మండల పార్టీ అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి గారు, మా ప్రీతమ సోదరుడు మండవ అప్పారావు గారు, శ్రీమన్నారాయణ గారు, అంతకన్నా ముందు దేవి పున్నారావు గారు, ఇటుపక్క దాసి లక్ష్మణ్ గారు, అలాగే ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షులు వెంకటేశ్వర అన్న, నా సోదరుడు స్నేహితుడు కృష్ణపాటి శేఖర్ రెడ్డి గారు, నూతనంగా అపాయింట్మెంట్ అయిన గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, తిరుపతిరావు నన్ను, వీళ్ళు ఒక అందరు జట్టుగా, అలాగే ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఏఎంసీ చైర్మన్ మారేడు బంగారుబాబు గారు, అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ మరియు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఎనుగంటి పిచ్చిరెడ్డి గారు, గట్టినేని అయ్యన్న గారు, ఎస్కే బాబు గారు, తమ్ముడు ప్రసన్న గారు, ఇలా చాలామందికి, సురేష్ గారు, చాలామందికి రాజకీయ పదవులు వచ్చినాయి. వీరందరి యొక్క సహకారం, వీరందరి యొక్క దీవెనతోనే మన నియోజకవర్గం ఇంత హాయిగా ఉందని, కొంత చిన్న చిన్న అలకల వాటన్నిటిని నేను దగ్గర చూసి వాళ్ళందరినీ కూడా హక్కుని చేసుకొని వాళ్ళందరినీ బ్రహ్మాండంగా, నేను ఈ నియోజకవర్గంలో సేవకుడే కానీ నాయకుడిని కాదని, నేను మీ బిడ్డనని సదా మీకు అందుబాటులో ఉండి మీ మనసులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని నన్ను ఇక్కడికి పంపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ప్రతి క్షణం అభివృద్ధి చేయడం కోసం నేను తగ్గించుకొని, బైబిల్లో కూడా తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని బ్యూటిఫుల్ వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని అడాప్ట్ చేసుకున్నాను. నాకు గర్వం కానీ అహంకారం కానీ ఇది నా సొంతం అనేటువంటి ఎట్టి పరిస్థితిలో ఉండదు, ఉండటానికి వీలే లేదు. ఇది సంతనూరుపాడ ప్రజల యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క సహకారం, వాళ్ళకి అండదండలుగా ఉండటం, నన్ను ఆశీర్వదించిన బూచేపల్లి కుటుంబానికి గుండె నిండా ఆనందాన్ని ఇవ్వటం, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రీతమ నాయకులు, వారి నాయకత్వాన్ని బలపరచటం, విజయసాయిరెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్గా వచ్చిన దగ్గర నుండి బాగా బలంగా మనందరం పనిచేయడానికి బాగా దోహదపడుతుందని ఈ సందర్భంగా నా ప్రీతమ సతీమణి మీ అందరికీ ఇప్పుడు దాకా తెలియదు, తొలిసారిగా నేను వనజ గారిని పరిచయం చేస్తున్నాను. మీకు తెలుసు, నేను గడప గడప తిరుగుతూ కార్యక్రమాల్లో నిమగ్నమై నిరంతరం కష్టపడుతున్నప్పుడు తిరిగి ఏ టైంకి వస్తానో, ఎంతసేపు స్నేహితులతో, నేను ఏ స్నేహమైనా రాజకీయ స్నేహమే. సుధాకర్ బాబు పండుకున్న దగ్గర నుంచి మళ్ళీ లేచిన దాకా, లేచిన దగ్గర నుంచి మళ్ళీ పండుకునేదాకా పార్టీ శ్రేయస్సు నా నియోజకవర్గంలోని 4 మండలాలే అని సభాముఖంగా ఈ పుట్టినరోజు సందర్భంగా చెబుతూ, మళ్ళీ మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో మీ అందరి యొక్క ప్రోత్సాహంతో, మీ ఒప్పందంతో ఈ నియోజకవర్గంలో పోటీ చేసి మీ ఆశీర్వాదంతో గెలిచి, ఇంకా చేయవలసిన పెండింగ్ పనులు చాలా ఉన్నాయి. ఆ పనులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో చేసుకోవడానికి సహకరించమని ఈ పుట్టినరోజుని ప్రత్యేకంగా నిర్వహించిన ఆర్గనైజర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున జేసీఎస్ ఇన్ఛార్జీలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తూ, అలాగే వనజ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అర్థం చేసుకున్నందుకు. నేను
కుటుంబానికన్నా సంతోషపాడు నియోజకవర్గ ప్రజలకే నా తొలి ఓటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. రెండో ఓటు నా కుటుంబం అని, ఈ అంకితాన్ని, ఈ బర్త్డేని, ఈ సంఘటనని ఈ రోజు నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఓ సంవత్సరం నేను శివప్రసాద్ రెడ్డి గారు బాధ్యత కలిగిన పౌరులుగా, బాధ్యత కలిగినటువంటి యువకులుగా ఈ జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మేమిద్దరం కలిసి ఈ నియోజకవర్గం, దర్శి నియోజకవర్గాల్లో పనిచేస్తామని, సేవకులుగా ఉంటామని, మీకు మేము ఎప్పుడు సేవకులమని, నేనైనా శివప్రసాద్ రెడ్డి గారైనా మా ఇద్దరికి మేమిద్దరం వేరు కాదు. ఈ రోజు నుంచి మీ అందరికీ నేను చెబుతున్నాను, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, టీజీఆర్ సుధాకర్ బాబు గారు ఒక్కటే, వీళ్ళిద్దరూ ఒకటే. ఆ ఒక్కటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో కలిసి వాళ్ళ నాయకత్వాన్ని బలపరుస్తూ మా అమ్మ యొక్క ఆశీర్వాద బలంతో పనిచేస్తామని ఈ సభాముఖంగా మనవి చేస్తూ మీ ఆశీర్వాదాన్ని పదే మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.